1990ల నుంచి మన దేశంలో బహుళజాతి సంస్థలకు పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు తెరతీశాయి. అప్పటి నుంచి దేశంలో ధనవంతుల సంఖ్య, వారి సంపద చాలా వేగంగా పెరుగుతూ వస్తుంది. ఫార్మా, ఐటీ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా మన దేశం తనదైన ముద్ర వేస్తుంది. రిలయన్స్ గ్రూప్లను ప్రపంచపటంలో ఉంచిన ధీరుభాయ్ ప్రస్థానాన్ని ఇద్దరు తనయులు అదే రీతిలో కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో ఎంతో మంది యువకులు పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి తమ నికర ఆస్తుల విలువలను బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకున్నారు. అయితే ఇండియాలో ధనవంతుల మొదటి స్థానంలో ఉంది ముఖేష్ అంబానీ. ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండిగా పనిచేస్తున్నారు. ఈయన వయసు 57 ఏళ్లు. సంపద విలువ $21 బిలియన్. ధీరుభాయ్ అంబానీ అందించిన వారసత్వాన్ని ఈయన కొనసాగిస్తున్నారు. రెండవ స్థానంలో ఉంది దిలీప్ సంఘ్వి. ప్రపంచంలోనే పేరొందిన ఫార్మా కంపెనీ సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి. వయసు 59 ఏళ్లు. సంపాదన విలువ $20 బిలియన్. మూడవ స్థానంలో ఉంది అజిమ్ ప్రేమ్జీ. విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన వయసు 69 ఏళ్లు. సంపద విలువ $19.1 బిలియన్. నాలుగవ స్థానంలో ఉంది శివ్ నాడర్. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్మన్. వయసు 69 ఏళ్లు. సంపద విలువ $14.8 బిలియన్. ఐదవ స్థానంలో లక్ష్మీ మిట్టల్, అర్సెలర్ మిట్టల్ సిఇఓ. ఈయన వయసు 64 ఏళ్లు. సంపద విలువ $13.5 బిలియన్. ఆరవ స్థానంలో కుమార్ మంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్. ఈయన వయసు 47 ఏళ్లు. సంపద విలువ $9 బిలియన్. ఏడవ స్థానంలో ఉదయ్ కోటక్, కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. వయసు 55 ఏళ్లు. సంపద విలువ $7.2 బిలియన్. ఎనిమిదవ స్థానంలో గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గా గౌతమ్ అదానీ పనిచేస్తున్నారు. వయసు 52 ఏళ్లు. సంపద విలువ $6.6 బిలియన్. తొమ్మిదవ స్థానంలో దేశ నలుమూలలా ఎయిర్టెల్ నెట్వర్క్ అంటే తెలియని వారు ఉండరేమో. ఎయిర్టెల్ మాతృ సంస్థ భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్. ఈయన వయసు 57 ఏళ్లు. సంపద విలువ $6.6 బిలియన్. పదవ స్థానంలో సైరస్ పూనావాలా, పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు. ఇమ్యునోలాజికల్ డ్రగ్స్, వ్యాక్సిన్ తయారీలో ఈ సంస్థ నిమగ్నమై ఉంది. ఈయన వయసు 73 ఏళ్లు. సంపద విలువ $6.6 బిలియన్. Please subscribe our channel Future Films for more updates.